అక్టోబర్లో 4,25,000 మందికి రుణమాఫీ. దసరాలోపు 4వ విడత పూర్తి. 4,250 కోట్లు అవసరమని అంచనా. స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడ్ పెండింగ్. నెలాఖరుకల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక్కడ ఈ స్థానికంగా లేని కుటుంబాలు మీన్స్ ఇప్పుడు వాళ్ళు గల్ఫ్లో అక్కడెక్కడ ఉన్న వాళ్ళకి రుణమాఫీ కాలేదట. ఇంకా చాలామంది కూడా మనకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని మిస్టేక్స్ ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న పేర్లలో తప్పిదాలు ఉన్న వాళ్ళకి ఇంకా కొంతమందికి రుణమాఫీ కాలే. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలా. పేపర్లలో రాయిస్తే కాదు, మీరే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇంతమందికి పెండింగ్ ఉన్నది ఈ కారణాల చేత అని వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. అది మీకే మంచిది కదా. మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు కదా. దసరాలోపు 4వ విడత రుణమాఫీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు అవసరమైన కసరత్తును ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. రేషన్ కార్డులు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం, ఆధార్లో తప్పులు దొరకడంతో పెండింగ్లో ఉన్న రైతుల సమాచారాన్ని సరిచేసి 4వ విడతలో రుణమాఫీ చేయబోతున్నారు. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. ఈ నెలాఖరు వరకు డేటా అప్లోడ్ పూర్తి చేస్తారు. దసరా పండుగ లోపుగా 4,25,000 మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే ఇంకా 4,25,000 మందికి రుణమాఫీ కావాల్సి ఉన్నదన్నట్టు. ఈ మేరకు నిధుల సర్దుబాటుపైన ప్రభుత్వం దృష్టి సారించింది. 15 ఆగస్టు నాటికి రాష్ట్ర సర్కార్ సుమారు 22 లక్షల మంది రైతులకు 17,934 కోట్ల రుణమాఫీ చేసింది. అయితే రేషన్ కార్డులు లేని రైతులకు, కుటుంబ నిర్ధారణ కాని వారికి, ఆధార్ బ్యాంకు ఖాతా పుస్తకాల్లో తప్పులు దొర్లిన రైతులకు రుణమాఫీ చేయకుండా పెండింగ్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4,28,000 మంది ఉంటే, ఆధార్ ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతులు 1,26,000 మంది ఉన్నారు. మొత్తం కలిపి 5,54,000 మంది రైతుల ఖాతాలు పెండింగ్లో పెట్టిరట. సో ఇది లెక్క. మొత్తం ఇంకా 5,54,000 రైతులు ఉన్నారు. ఈ 5,54,000 మంది రైతులు కాక మళ్ళీ 2 లక్షలకు పైన ఉన్న రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ పైన ఉన్న అమౌంట్ కడితే 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఇంకా ఆ లెక్క మళ్ళీ సపరేట్. పంట రుణమాఫీ యాప్ను ప్రత్యేకంగా రూపొందించి వివరాలు అప్లోడ్ చేయాలని మండల వ్యవసాయ అధికారులకు, ఏవోలకు బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు రైతుల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత నుంచి ఏవోలు క్షేత్రస్థాయికి వెళ్ళి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతు దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపుగా కొలిక్కొచ్చింది. ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లో 90% పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో 70% నుంచి 80% పూర్తయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు 4,28,000 మంది రైతుల్లో 3,10,000 మంది రైతులకు 3,10,000 మంది రైతులకు సంబంధించిన ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తయింది. ఆధార్ మిస్ మ్యాచింగ్ అయిన 1,26,000 మంది రైతుల్లో ఇప్పటి వరకు 1,00,000 మంది రైతులు, 1,26,000 మంది రైతులకు ఆధార్ కార్డులో నేమ్ అవి సరిగ్గా లేవట. సో అందులో 1,00,000 మంది రైతులకు రైతుల వివరాలు సరిచేసిరట. మొత్తం 5,54,000 మంది రైతుల్లో ఇప్పటి వరకు 4,10,000 మంది రైతుల వివరాలు సరిచేసి అప్లోడ్ కూడా చేసిరట. ఇప్పటి వరకు సగటున 74% అప్లోడ్ ప్రక్రియ కూడా పూర్తయిందట. ఈ నెలాఖరు వరకు మరో 15,000 మంది వివరాలు అప్లోడ్ చేస్తామనే అంచనాతో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. అంతా కలిపి 4,25,000 మంది రైతులు 4వ విడత రుణమాఫీలో లబ్ధిదారులుగా ఉండబోతున్నారు. వీరికి సగటున ₹1,00,000 చొప్పున బకాయిలు ఉన్నా సుమారు 4,250 కోట్ల రూపాయలు కావాలి. దాదాపుగా స్థానికంగా ఉన్న రైతుల కుటుంబ నిర్ధారణ డేటా కూడా అప్లోడ్ పూర్తయిపోయింది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న రైతులకు సంబంధించిన డేటా అప్లోడ్ పెండింగ్లో ఉన్నది. లోన్ తీసుకున్న రైతు కుటుంబంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉన్న ఫోటో డిక్లరేషన్ సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేస్తున్నారు. ఏ ఒక్కరూ అందుబాటులో లేకపోతే పెండింగ్ జాబితాలో పెడుతున్నారు. ఏవోలు కూడా బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు తీసుకొని స్థానికంగా లేని వారికి ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు. అయితే కొందరు రైతులు ఇప్పటికీ రావట్లేదట. అలాంటి వారి డేటా అప్లోడ్ చేయలే. రేషన్ కార్డులు లేని వారిలో 1,18,000 మంది రైతులు ఏవోలకు అందుబాటులోకి రాలేదట. సో అంటే ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారట. ఆధార్లో తప్పులు ఉన్న రైతులు 26,000 మందికి సంబంధించి సమాచారాన్ని సరిచేసే అంశం పెండింగ్లో ఉంది. వీరిలో నెలాఖరు వరకు 15,000 మంది అందుబాటులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఫ్యామిలీ గ్రూపింగ్ డేటా అప్లోడ్ కూడా పూర్తి చేయబోతున్నారట.
సో ఇప్పుడు ఎవరైతే అందుబాటులో లేరో వాళ్ళ సమస్యలు ఏందో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏదైనా హాస్పిటల్లో ఉన్నారో, సో ఇప్పుడు మీరు ఏవోలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో డేటా సేకరించరని చెప్తున్నారు. మీరు ఆయా ఆఫీసెస్లో ఒక కౌంటర్ని ఏర్పాటు చేయండి. సో ఆ కౌంటర్ ఇన్ని ఇన్ని ఒక 3 నెలల వరకు ఈ కౌంటర్ అందుబాటులో ఉంటుంది. ఈ కౌంటర్లోకి వచ్చి రుణమాఫీ కాని వాళ్ళు మీరు ఈ కౌంటర్లో మీరు మీ మీ డేటాని ఇవ్వచ్చు అని మీరు చెప్తే అట్లా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మీరు మేము పోయొచ్చినాక ఇక ఇది క్లోజ్ చేస్తామంటే పాపం నష్టపోతారు చాలామంది. ఇంకా అట్లా కూడా 1,00,000 మందికి పైన ఉన్నారు. సో ఏదేమైనా ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఇది చిత్తశుద్ధితో చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ఒకవేళ రైతులకు మేలు జరగకపోతే మీరు ఇంతవరకు చేసిన రుణమాఫీ కూడా దానికి కూడా ప్రయోజనం ఉండదు.